అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఫిల్టర్ అండ్ మ్యాప్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. వీటినే హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అని కూడా అంటారు. చూడండి, లాస్ట్ టాపిక్లో మనం కాల్ బ్యాక్ ఫంక్షన్స్ కవర్ చేసాం. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్కి ఇంకొక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేసేదాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేవి ఈ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అంటే మ్యాప్ ఫంక్షన్లోను ఫిల్టర్ ఫంక్షన్లోను వేరే ఫంక్షన్స్ని ఆర్గ్యుమెంట్స్గా తీసుకుంటాయి. అండ్ ఇప్పుడు ఈ ఫిల్టర్ అండ్ మ్యాప్ ఫంక్షన్స్ని ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్గా చూద్దాం. ముందుగా ఫిల్టర్ ఫంక్షన్ చూద్దాం. ఈ ఫిల్టర్ ఫంక్షన్ కానీ మ్యాప్ ఫంక్షన్ కానీ అప్లై చేయాలంటే ఒక సింటెక్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిల్టర్ ఫంక్షన్ అప్లై చేయడానికి మనం యూజ్ చేసే సింటెక్స్ ఫిల్టర్ అనే ఫంక్షన్కి పెరాంథసిస్ లోపల ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఒక ఫంక్షన్ తీసుకుంటుంది. కామా ఇచ్చి ఈ సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద కలెక్షన్స్, అంటే ఏ కలెక్షన్స్ మీద అయితే అంటే ఏ డేటా మీద అయితే మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఈ ఫిల్టర్ ఫంక్షన్కి పాస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక కలెక్షన్ ఉంది. ఈ కలెక్షన్ లోపల నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లిస్ట్ తీసుకొని ఒక 10 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. లైక్ 1 2 3 4 5 6 7 8 9 అండ్ 10. ఈ లిస్ట్ లోపల ఇప్పుడు 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఫిల్టర్ ఫంక్షన్ ద్వారా మనం ఈ కలెక్షన్స్ అనే ఈ లిస్ట్ లోపల ఉన్న డేటాని ఫిల్టర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి 10 ఎలిమెంట్స్లో ఏవైతే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో వాటిని ఈ ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఓన్లీ ఈవెన్ నెంబర్స్ వరకు అవుట్పుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2 4 6 8 10 ఇవి ఈవెన్ నెంబర్స్. 1 3 5 7 9 ఇవి ఆడ్ నెంబర్స్. ఎప్పుడన్నా ఒక నెంబర్ 2తో డివైడ్ అయితే అది ఈవెన్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్కి గెట్ ఈవెన్ అని ఒక పేరు పెట్టారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఒక ఆర్గ్యుమెంట్ కూడా తీసుకుంటుంది. కాబట్టి పారామీటర్ డిఫైన్ చేసేటప్పుడు దీనికి ఈవెన్ అని ఒక పారామీటర్ తీసుకొని ఈ ఫంక్షన్ నుంచి మనకి రిటర్న్ అవుతున్నది ఈవెన్ నెంబర్. అంటే ఏదైతే ఆర్గ్యుమెంట్ కింద ఈ ఫంక్షన్ రిసీవ్ చేసుకుందో దాన్ని 2తో డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఈవెన్ డివైడెడ్ బై 2. ఎప్పుడైతే డివైడ్ చేయగా వచ్చిన వాల్యూ అంటే ఈక్వల్ టు 0 అవుతుందో, అంటే డివైడ్ చేయగా వచ్చిన వాల్యూ 0 అవుతుందో అప్పుడు అది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఈ ఫిల్టర్ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తాం. అయితే దానికన్నా ముందు ఈ ఫంక్షన్ని ఒకసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ప్రింట్ ఫంక్షన్ తీసుకొని ఈ ప్రింట్ ఫంక్షన్ ద్వారా మనం డిఫైన్ చేసిన ఈ గెట్ ఈవెన్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్ పాస్ చేద్దాం. ఆ పాస్ అయిన ఆర్గ్యుమెంట్ ఈవెనా కాదా అనేది చెక్ చేయడానికి ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తారు, చెకింగ్ ఫర్ ఈవెన్ నెంబర్ అని. ఈవెన్ నెంబర్ ఇలా రాసిన తర్వాత ఇప్పుడు కామా ఇచ్చి డైనమిక్గా మనం ఈ ఫంక్షన్ని విత్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ గెట్ ఈవెన్ ఈ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ పాస్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ 220 అని ఒక నెంబర్ పాస్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు ఈ 220 అనేది ఈవెనా కాదా చూడండి. 220 అనేది 2తో డివైడ్ అయితే దాని వచ్చే వాల్యూ అనేది 0తో సమానం అవుతుంది. కాబట్టి ఇది ట్రూ అని మనకు అవుట్పుట్ వచ్చింది. అంటే 220 అనేది ఈవెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని 220 అని కాకుండా 211 అని 211 పాస్ చేసి సేవ్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేశాను. చూడండి, ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే 211 అనేది ఈవెన్ నెంబర్ కాదు, అంటే ఆడ్ నెంబర్. అలాగే ఇంకొకసారి ఫైనల్గా 4 పాస్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకు తెలుసు. మళ్ళీ రన్ చేస్తే మనకి ట్రూ అని ఇలా అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఒక ఈవెన్ నెంబర్ని గెట్ చేయడానికి ఒక ఫంక్షన్ అని డిఫైన్ చేసాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఈ ఫిల్టర్ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కామెంట్ చేసి ఫిల్టర్ ఫంక్షన్ డిఫైన్ చేయడానికి మనం ఆల్రెడీ సింటెక్స్ తెలుసుకున్నాం కదా, ఈ సింటెక్స్ పరంగా ఫిల్టర్ అనే ఈ కీవర్డ్కి ఫిల్టర్ పెరాంథసిస్లో ఫస్ట్ మనం పాస్ చేయాల్సింది గెట్ ఈవెన్ అనే ఫంక్షన్, కామా ఇచ్చి మన కలెక్షన్స్, అంటే ఏ డేటా మీద అయితే మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డేటాని ఇక్కడ రాస్తాం. అంటే ఇక్కడ మన కలెక్షన్, ఈ కలెక్షనే మన డేటా. కాబట్టి ఈ కలెక్షన్ అనే డేటా మీద ఈ ఫంక్షన్ని ఆపరేట్ చేయమని ఫిల్టర్ ఫంక్షన్ ద్వారా చెప్తున్నాం. అలాగే ఈ ఫిల్టర్ ఫంక్షన్స్ని వేరియబుల్స్ కూడా అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి ఈవెన్ రిజల్ట్ అని ఒక పేరు పెట్టాను. ఇప్పుడు ఈ ఫిల్టర్ ఫంక్షన్ని ఈ వేరియబుల్కి అసైన్ చేసి
అవుట్పుట్ చేయడానికి ఈ ప్రింట్ ఫంక్షన్ ద్వారా ఈవెన్ రిజల్ట్ని అవుట్పుట్ చేశాను, అంటే ప్రింట్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే చూడండి మనకి అవుట్పుట్లో ఈ మెమరీ అడ్రస్ వస్తుంది. అంటే మన ఈవెన్ రిజల్ట్ అనే ఈ వేరియబుల్ తాలూకా మెమరీ అడ్రస్. ఇక్కడ ఫిల్టర్ ఆబ్జెక్ట్ ఎట్ అని చెప్పి సో అండ్ సో ఇది మెమరీ అడ్రస్ మనకు అవుట్పుట్ వచ్చింది. అయితే మనం యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి, మన కలెక్షన్స్లో ఉన్న ఈవెన్ నెంబర్స్. అది కూడా ఏ డేటా టైప్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది ఇక్కడ స్పెసిఫిక్గా రాయాలి. అంటే మనకున్న డేటా టైప్స్లో లిస్ట్ ఉంది, టపుల్ ఉంది, సెట్ ఉంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ సెట్ అని రాసి ఈ సెట్ డేటా టైప్కి మన ఈవెన్ రిజల్ట్ అనే ఈ వేరియబుల్ని పాస్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తే చూడండి మనకి అవుట్పుట్లో ఈ కర్లీ బ్రేసెస్ లోపల 2, 4, 6, 8, 10 ఈ ఎలిమెంట్స్లో ఉన్న ఈవెన్ నెంబర్స్ మనకి అవుట్పుట్ కింద వచ్చింది. అయితే ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ మ్యాప్ ఫంక్షన్లో కానీ లేదా ఫిల్టర్ ఫంక్షన్లో కానీ మన యాక్చువల్ డేటాలో ఎలాంటి మోడిఫికేషన్స్ చేయవు. అయితే మనకి ఈ ఫిల్టర్ మెథడ్ యూజ్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్ అనేది ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఈ ఆబ్జెక్ట్లో ఫిల్టర్ అయిన ఐటమ్స్ని అవుట్పుట్ కింద ఇస్తుంది. అలాగే ఈ ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఒక ఫంక్షన్ని తీసుకుంటుంది, దీన్నే కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. అలాగే సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఏ డేటా మీద అయితే మనం ప్రాసెస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డేటాని సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఫిల్టర్ ఫంక్షన్ నుంచి మనకి అవుట్పుట్ ఒకసారి మాత్రమే వస్తుంది. అంటే ఈ ఫిల్టర్ ఫంక్షన్ ద్వారా వచ్చిన అవుట్పుట్ని మనం ఒకసారి మాత్రం యూజ్ చేయగలం. అది ఎలా అంటే చూడండి ఈ ఫిల్టర్ ఫంక్షన్ నుంచి వస్తున్న అవుట్పుట్ని ఈవెన్ రిజల్ట్ అనే ఈ వేరియబుల్కి అసైన్ చేసాం. ప్రింట్ చేసేటప్పుడు సెట్ అనే డేటా టైప్కి ఈ ఈవెన్ రిజల్ట్ అనే వేరియబుల్ని పాస్ చేసి ప్రింట్ చేసినప్పుడు రన్ చేస్తే మనకి అవుట్పుట్లో ఈ ఈవెన్ నెంబర్స్ తాలూకా అవుట్పుట్ ఇలా వచ్చింది కదా. అయితే ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ నేను ఈవెన్ రిజల్ట్ని లిస్ట్ అనే డేటా టైప్కి ఈవెన్ రిజల్ట్ ఇలా పాస్ చేసి సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంటీ లిస్ట్ వచ్చింది. ఎందుకు అంటే ఫిల్టర్ ఫంక్షన్ నుంచి వస్తున్న అవుట్పుట్ని మనం ఒకసారి మాత్రమే యూజ్ చేయగలం. అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ సెట్ అనే డేటా టైప్కి మనం ఈవెన్ రిజల్ట్ని పాస్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ కింద ఇలా వచ్చినాయి ఈవెన్ నెంబర్స్. అదే కానీ ఆల్రెడీ కన్జ్యూమ్ అయిపోయిన అంటే ఈవెన్ రిజల్ట్ మనం ఒకసారి యూజ్ చేసేసాం. ఇదే ఫిల్టర్ ఫంక్షన్ నుంచి వస్తున్న అవుట్పుట్ని రెండోసారి యూజ్ చేయటం మాత్రం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఇంకొక వేరియబుల్కి దీన్ని అసైన్ చేశాను అనుకోండి. ఇక్కడ సెకండ్ అటెంప్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫిల్టర్ ఫంక్షన్ ద్వారా గెట్ ఈవెన్, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్, అలాగే ఈ కలెక్షన్స్ అనే ఈ డేటా. ఇప్పుడు ఈ లిస్ట్కి సెకండ్ అటెంప్ట్ని పాస్ చేశాను అనుకోండి, సెకండ్ అటెంప్ట్. సేవ్ చేస్తే రన్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి మనకి 2 డేటా టైప్స్తో ఈ ఈవెన్ నెంబర్స్ తాలూకా కలెక్షన్స్ మనకి ఇలా అవుట్పుట్ వచ్చింది. చూడండి ఫస్ట్ కలెక్షన్ అనేది సెట్ డేటా టైప్, సెకండ్ కలెక్షన్ అనేది లిస్ట్ డేటా టైప్. సో ఇలాగా మనం ఒకసారి ఫిల్టర్ ఫంక్షన్ ద్వారా వచ్చిన అవుట్పుట్ని సెకండ్ టైం యూజ్ చేయడం కుదరదు. అండ్ ఇప్పుడు మ్యాప్ ఫంక్షన్ చూద్దాం. ఈ మ్యాప్ ఫంక్షన్ కూడా ఫిల్టర్ ఫంక్షన్ లాగే 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏ కలెక్షన్ మీద అయితే మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాము అది సెకండ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ చూడండి నాకు ఎంప్లాయీస్ పేరుతో ఒక డేటా ఉంది. ఈ డేటా లోపల నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ డేటాలో ఉన్న ప్రతి రికార్డుని ఫెచ్ చేయగలుగుతాను. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్కి ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఒక పేరు పెట్టాను. ఈ ఫంక్షన్ నుంచి మనం ఒక ఆర్గ్యుమెంట్ రిసీవ్ చేసుకుంటాం. దానికి ఐటమ్ అని ఒక పారామీటర్ డిఫైన్ చేసి ఈ ఫంక్షన్ నుంచి మనకి రిటర్న్ అవుతున్నది ఒక డిక్షనరీ. ఈ డిక్షనరీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ అని ఇలా రాసి ఇప్పుడు ఈ ఎంప్లాయీ నుంచి మనకి డైనమిక్గా వస్తున్న ఎంప్లాయీ నేమ్ తాలూకా వాల్యూ. అంటే ఇక్కడ ఈ ఐటమ్ ద్వారా మనం ఆర్గ్యుమెంట్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఐటమ్ స్క్వేర్ బ్రాకెట్స్లో నేమ్ ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ మనకున్న కీస్ డిపార్ట్మెంట్ ఉంది, లొకేషన్ ఉంది అండ్ శాలరీ కూడా ఉంది. సో ఇక్కడ నేను స్టేట్మెంట్ కింద నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ అని రాసిన తర్వాత కామా ఇచ్చి ఫ్రమ్, ఈ ఫ్రమ్కి లొకేషన్ కాబట్టి ఐటమ్ నుంచి రిసీవ్ అవుతున్న లొకేషన్ అది స్క్వేర్ బ్రాకెట్స్లో రాస్తాం.
లొకేషన్, అలాగే కామా ఇచ్చిన తర్వాత శాలరీ ఈజ్ అని రాసి శాలరీ ఎంత అనేది ఈ ఐటెం స్క్వేర్ బ్రాకెట్స్లో శాలరీ ఇలా రాశారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతే మనం డిఫైన్ చేసామో మ్యాప్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్ని ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాం. సో ఇక్కడ మ్యాప్ మెథడ్ అంటే మ్యాప్ ఫంక్షన్ తీసుకొని పెరాంథసిస్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఎంప్లాయీ ఫంక్షన్ ఈ ఫంక్షన్ పాస్ చేసిన తర్వాత దేని మీద మనం ఈ ఫంక్షన్ అప్లై చేస్తున్నాం, ఈ ఎంప్లాయీస్ అనే ఈ డేటా మీద. కాబట్టి ఈ కలెక్షన్స్ తాలూకా ఎంప్లాయీస్ అనే వేరియబుల్ని ఇలా పాస్ చేసి ఇప్పుడు ఈ మ్యాప్ ఫంక్షన్ ద్వారా మనకు వస్తున్న అవుట్పుట్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. సో దీన్ని ఎంప్లాయీ రికార్డ్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి ఈ మ్యాప్ ఫంక్షన్ అసైన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అవుట్పుట్ కింద ఒక లిస్ట్ డేటా టైప్లో మనం చూడటానికి ప్రింట్ ఫంక్షన్ తీసుకొని పెరాంథసిస్లో లిస్ట్కి ఈ ఎంప్లాయీ రికార్డ్ని పాస్ చేసి ఇప్పుడు సేవ్ చేశారు. అయితే ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది, ఇక్కడ కర్లీ బ్రేసెస్ కాదు పెరాంథసిస్ ఇవ్వాలి. ఇలా పెరాంథసిస్ పాస్ చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి అవుట్పుట్లో ఈ రికార్డ్లో ఈ డేటాలో ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇలా వస్తున్నాయి. చూడండి, నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ ఈ సాయి కిరణ్ ఫ్రమ్ హైదరాబాద్, శాలరీ 5000 ఇది 1 రికార్డ్. అలాగే నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ ఈజ్ వెంకటేష్ ఫ్రమ్ విశాఖపట్నం ఇది 1 రికార్డ్. అలాగే ఇది 1 రికార్డ్. అలాగే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఏవైతే ఈ డేటా లోపల మనకి రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి కావాల్సినట్టుగా ఈ మ్యాప్ ఫంక్షన్ ద్వారా ఇలా అవుట్పుట్ చేసాం. అలాగే ఈ మ్యాప్ ఫంక్షన్లో కూడా ఫిల్టర్ ఫంక్షన్ లాగే ఒక్కసారి మనం యూజ్ చేసిన మ్యాప్ తాలూకు అవుట్పుట్ని రెండోసారి యూజ్ చేయటం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్రింట్ ఫంక్షన్ ద్వారా ఈ లిస్ట్ డేటా టైప్తో ఈ ఎంప్లాయీ రికార్డ్స్ని అవుట్పుట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మళ్ళీ నేను ఈ లిస్ట్ డేటా టైప్తో సేమ్ ఎంప్లాయీ రికార్డ్స్ నుంచి వస్తున్న అవుట్పుట్ని అవుట్పుట్ చేయడానికి ట్రై చేస్తే రన్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఎంటీ లిస్ట్ మనకి అవుట్పుట్ వచ్చింది. అంటే ఒక్కసారి మ్యాప్ నుంచి వచ్చిన అవుట్పుట్ని రెండోసారి యూజ్ చేయటం కుదరదు.